शांति ओम शांति ओम शांति। मुरली डेट जुलाई 1, 2022। प्रातः मुरली बागदादा मधुबन। मीठे बच्चे, तुम्हें मास्टर प्यार का सागर बनना है। कभी भी किसी को दुख नहीं देना है। एक दो के साथ बहुत प्यार से रहना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎప్పుడు ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వరాదు. ఎప్పుడు ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వరాదు. పరస్పరము చాలా ప్రేమతో ఉండాలి అని అంటున్నారు. పరస్పరము చాలా ప్రేమతో ఉండాలి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ఎప్పుడు ఏ ఒక్కరికి దుఃఖమును ఇవ్వరాదు. పరస్పరము చాలా ప్రేమతో ఉండాలి. ప్రశ్న, माया चलते चलते किन बच्चों का गला एकदम घोट देती है? ఈరోజు యొక్క ప్రశ్న, మాయ నడుస్తూ నడుస్తూ ఎటువంటి పిల్లల మాయ నడుస్తూ నడుస్తూ ఎటువంటి పిల్లల గొంతును నొక్కేస్తుంది అని అడుగుతున్నారు. అంటే జ్ఞానం విడిచి వెళ్ళిపోవటం కానీ ఇత్యాది జరుగుతాయి కదా, కానీ ఎటువంటి పిల్లల గొంతుని మాయ నొక్కేస్తుంది అని అడుగుతున్నారు. उत्तर, जो थोड़ा भी किसी बात में संशय उठाते हैं, काम या क्रोध की ग्रहचारी बैठती है तो माया उनका गला घोट देती है. उन पर फिर ऐसी ग्रहचारी बैठती है जो पढ़ाई ही छोड़ देते हैं. समझ में ही नहीं आता कि जो पढ़ते और पढ़ाते थे वह सब कैसे भूल गया. बुद्धि का ताला ही బంద్ हो जाता है. బాబా చెప్తున్నారు, ఏ విషయంలో అయినా కొద్దిగైనా సంశయము వచ్చినట్లయితే, కామము లేదా క్రోధమను గ్రహచారి కూర్చున్నట్లయితే మాయ వారి గొంతును నొక్కేస్తుంది అని అంటున్నారు. వారిపై గ్రహచారము కూర్చుంటుంది. చదువునే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అర్థమే కాదు వారికి, ఎందుకు చదవలేకపోతున్నాము, ఏదైతే చదువుతున్నామో, ఏదైతే ఇంతవరకు చదివామో అది ఎందుకు మేము మర్చిపోతున్నాము, ఎందుకు బుద్ధిలో నిలవటం లేదు అని వారికి అర్థము కాదు. అంటే ఇలాగా వికారంలోకి వెళ్ళినప్పుడు బుద్ధిలో ఉన్నదంతా మర్చిపోతారు అని అంటున్నారు. బుద్ధి యొక్క తాళము వేయబడుతుంది అని అంటున్నారు. గీత్, तो प्यार का सागर है. నీవు ప్రేమ సాగరుడివి అనేసి పాట. ओम शांति. यह बाप की महिमा है और बच्चे जानते हैं कि भगत लोग तो ऐसे ही गीत गाते हैं. तुम बच्चे जानते हो कि बाप कितना प्यार का सागर है. सब पतितों को पावन बनाते हैं. ఈ మహిమ తండ్రిది. నీవు ప్రేమ సాగరుడివి అనే మహిమ తండ్రిది. పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు భక్తులు ఈ పాటని ఎలా పాడుతారు అని. పిల్లలకి మాత్రమే తెలుసు తండ్రి ఎంత ప్రేమ సాగరుడు అనేసి. పతితులందరినీ పావనముగా చేస్తారు. సబ్ బచ్చోं को सुखधाम का वर्षा देते. పిల్లలందరికీ ఆ తండ్రి సుఖధామపు ఆస్తిని ఇస్తారు. तुम समझते हो हम वर्षे ले रहे हैं. आधा कल्प जब माया का राज्य है तो ऐसा प्यारा बाप नहीं होता. बेहद का बाप प्यार का सागर है. प्यार का, शांति का, सुख का सागर कैसे है या तुम अभी जानते हो. प्रैक्टिकल में तुम बच्चों को सब कुछ मिल रहा है, भक्ति मार्ग वालों को मिलता नहीं. वह सिर्फ गाते हैं, याद करते हैं, अभी वह याद पूरा होती है. ఇక్కడ మీరు
తండ్రి నుండి ఆస్తిని తీసుకుంటున్నారు. అర్ధకల్పం ఎప్పుడైతే మాయా రాజ్యం ఉంటుందో అప్పుడు తండ్రికి ఇంత ప్రియమైన వారిగా మీరు అవ్వరు అని అంటున్నారు. తండ్రి ఎలాంటి ప్రియమైన వారని కూడా మనకు తెలియదు. బేహద్ తండ్రే ప్రేమ సాగరులు. ప్రేమ, శాంతి, సుఖము ఇవి ఎలా లభిస్తుంది అని ఇప్పుడు మీకే తెలిసింది. ప్రాక్టికల్గా పిల్లలకి ఇప్పుడు తండ్రి ఇస్తున్నారు. భక్తి మార్గం వారికి ఏమీ లభించదు అని అంటున్నారు. వాళ్ళు కేవలం పాటలు పాడతారు, స్మృతి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పిల్లల మీరు సముఖంలో కూర్చున్నారు. బేహద్ తండ్రి వచ్చి ఇప్పుడు మీకు అర్థం చేయిస్తున్నారు. समझते बेहद के बाप का ही गायन है, जरूर वह बाप इतना प्यार देकर गए. ఇప్పుడు తండ్రిని ప్రేమ సాగరులని మీరు మహిమ చేస్తున్నారు లేదా గాయనం చేస్తున్నారంటే వారంత ప్రేమ సాగరులుగా ఉంటేనే కదా మహిమ చేస్తారు అని అంటున్నారు. గుణము లేకుండా గాయనం అనేది చేయబడదు అని అంటున్నారు బాబా. सतयुग में भी हर एक दो को बहुत प्यार करते हैं. जानवर में भी एक दो में प्यार होता है. यह तो वह है नहीं. సత్యుగంలో పరస్పరము చాలా ప్రేమ ఉంటుంది అని అంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి దైవీ గుణ సంపూర్ణమైన మనుష్యుల మధ్యలో కూడా ప్రేమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రాణుల్లో కూడా ప్రేమ ఉంటుంది అంటున్నారు. కానీ ఇక్కడ అవేవి లేవు అని అంటున్నారు. ఇప్పుడు ప్రాణుల మధ్యలో కూడా మిగలలేదు, మరియు మనుష్యుల మధ్యలో కూడా మిగలలేదు అని అంటున్నారు. बाप कहते हैं कल्प पहले मिसल हुबहू तुमको बहुत प्यारा बनाते हैं. कभी किसका आवाज़ सुनते हैं कि यह गुस्सा करते हैं तो बाप शिक्षा देते हैं कि बच्चे गुस्सा करना ठीक नहीं है, इससे तुम भी दुखी होंगे, दूसरों को भी दुखी करेंगे. जैसे लौकिक बाप भी बच्चों को शिक्षा देते हैं, वह होता है हद का सुख देने वाले. यह है बेहद का और सदाकाल का सुख देने वाला. బాబా చెప్తున్నారు ఇక్కడ మీరు అవినాశి ప్రేమని పరస్పరంగా పెట్టుకుంటున్నారు. మాస్టర్ ప్రేమ సాగరులే వచ్చి మీకు ఇలాంటి సంస్కారాన్ని నింపుతున్నారు అని అంటున్నారు. ఇది మీకు అవినాశిగా అయిపోతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యంలో ఒకరు ఇద్దరు యొక్క శత్రువులుగా అయిపోయారు. కానీ తండ్రి అంటున్నారు కల్పం మొదట కూడా పిల్లలు మీరు చాలా ప్రేమగా ఉండేవారు, ఇప్పుడు కూడా అలాగే అవ్వండి. ఎవరైనా కోపగించుకుంటున్నారని బాబాకి ఏదైనా తెలిసినా అప్పుడు బాబా వారికి ఏం చెప్తా అంటే పిల్లలు కోపగించుకోవటం మంచిది కాదు, కోపగించుకుంటే నష్టము మీకే, మీరు నష్టపోతారు, మీకు దుఃఖం కలుగుతుంది మరియు ఇతరులకి కూడా దుఃఖం కలుగుతుంది అని అంటున్నారు. కావున ఇలా చేయకండి. ఎలా అయితే లౌకిక తండ్రి పిల్లలకి శిక్షణ ఇస్తారో, హద్దు యొక్క సుఖమును ఇస్తారో, ఇక్కడ కూడా బేహద్ తండ్రి సదాకాలికమైనటువంటి సుఖమును పిల్లలకి ఇస్తుంది. కావున పిల్లలు ఎప్పుడూ కూడా పరస్పరం ఒకరిద్దరికి దుఃఖమును ఇవ్వరాదు అని అంటున్నారు. आधा बहुत दुख दिया, रावण ने बहुत बिगाड़ा है, जो जिसके ऊपर चढ़ाई करते हैं उनको लूट लेते हैं। अभी तुमको रोशनी मिलती है या ड्रामा का चक्र ही फिरता रहता है। अगर तुम ज्ञान के विस्तार को नहीं समझ सकते हैं तो 2 अक्षर ही याद करो। बेहद के बाप से हमको यह वर्षा मिलता है, जितना जो बाप को याद कर कमल फूल समान पवित्र रहेंगे अर्थात विकारों पर जीत पाएंगे, उतना वर्षे के अधिकारी होंगे। विकार भी अनेक प्रकार के होते हैं, श्रीमत पर ना चलना वह भी विकार है। బాబా అంటున్నారు ఇప్పుడు ఎవరైనా కూడా ఈ రావణ రాజ్యం ఎంత దుఃఖ ప్రమాణమైనది అని అంటే, ఇప్పుడు ఎవరైనా ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారంటే వారిని చూసి స్థితిలో ఓడ్చుకోలేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లూటీ చేయటం, నష్టపరచడం, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ రావణ రాజ్యంలో జరుగుతుంది అంటున్నారు. కానీ ఇటువంటి అంధకారపు సమయంలో తండ్రి వచ్చి వెలుగుని నింపుతున్నారు. డ్రామా యొక్క చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. ఒకవేళ జ్ఞానం యొక్క ఇంత విస్తారమును మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటే కేవలం 2 అక్షరాలైనా కూడా గుర్తుపెట్టుకోండి అని అంటున్నారు. అదేమిటి అంటే
బేహద్ తండ్రి ద్వారా మనకు బేహద్ ఆస్తి లభిస్తుంది అనే విషయమైనా గుర్తుంచుకోండి. ఆ తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రముగా అవ్వాలి అంటే వికారాలపై విజయాన్ని పొందుకోవాలి. ఆస్తి యొక్క అధికారము కూడా మీకు అప్పుడే లభిస్తుంది అంటున్నారు. వికారాలపై విజయాన్ని పొందుకున్నప్పుడే ఆస్తి యొక్క అధికారం మీకు లభిస్తుంది. వికారాలు కూడా అనేక ప్రకారమైనవి అని అంటున్నారు. కేవలం మనం చెప్పేటటువంటి 5 వికారాలే కాదు, కామ క్రోధ లోభము అహంకారాలనే 5 వికారాలే కాదు. కానీ బాబా అంటున్నారు ఇంకా సూక్ష్మంగా ఏంటంటే శ్రీమతంపై నడవకపోవటం కూడా వికారమే అని అంటున్నారు బాబా. श्रीमत पर चलने से तुम निर्विकारी बनते हो। मामेकम याद करना है और कोई याद नहीं करना है। बाप इन द्वारा कहते हैं, हे बच्चे मैं आया हूँ सबको ले जाने वाला हूँ। हर एक धर्म में नंबरवार है। पोप का कितना मान है? इस समय तो सब अंधश्रद्धा में है। तुम सिवाय एक बाप के और कोई किसी को मान दे नहीं सकते। सब आर्टिफिशियल है। इस समय सब पुनर्जन्म लेते लेते पतित बनते हैं। जो भी मनुष्य मात्र है उनको पिछाड़ी में पूरा पतित बनना ही है। पतित पावन नाम कहते हैं परंतु डिटेल में समझते नहीं है। या पतितों की दुनिया तो उनका क्या मान होगा। जैसे पोप है, फर्स्ट सेकंड थर्ड में चलते आए हैं, उतरते आए हैं, उनको यह दुनिया में क्या मान है ना। उन्हों को नंबरवार दिखाते हैं, फिर भी वह नंबरवार अपनी पद लेंगे। इस चक्र को अभी तुम अच्छी रीति जानते हो या आते ही है बेहद के बाप के पास जिससे वर्षा लेना है। सागर बिगर तो वर्षा मिलता नहीं। బాబా అంటున్నారు శ్రీమతంపై మీరు నడిస్తేనే నిర్వికారులుగా అవుతారు అని అంటున్నారు. లేకపోతే వికారులుగానే ఉండిపోతారు. నన్ను ఒక్కడినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. స్మృతి లేకపోతే మీరు పావనంగా అవ్వలేరు. అందుకే తండ్రి అంటున్నారు నేను ఈ బ్రహ్మ ద్వారా వచ్చాను, ఈ బ్రహ్మ ద్వారా మీకు జ్ఞానము తెలుపుతున్నాను అని అంటున్నారు. ఏ పిల్లలారా నేను వచ్చాను, నన్ను తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా వారి ధర్మంలో నెంబర్ వారుగా వచ్చేస్తూ ఉంటారు. పోప్ కూడా ఉన్నారు, వారికి కూడా మొదట చాలా గౌరవం ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతూ ఉంటుంది కదా. ఎందుకంటే వారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఇలాగా ప్రమాణాలకు వచ్చేస్తూ ఉంటారు. ఎంత జన్మలు తీసుకుంటామో, ఎంత సమయం పాత్ర చేస్తూ ఉంటామో అంత సమయం అన్నటువంటి శక్తి తగ్గిపోతూ ఉంటుంది అని అంటున్నారు. కావున బాబా అంటున్నారు ఇప్పుడు ఒక తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతిలోకి రాకూడదు అని అంటున్నారు. పునర్జన్మ తీసుకుంటూ అందరూ పతితులుగా అయిపోయారు. మనుష్య మాతృలు అంతిమంలో పతితంగా అయిన కారణంగానే పతిత పావనుడా అని పిలుస్తారు. పతిత పావనుడే అనుడా అని అంటారు కదా. కానీ ఈ పేరు యొక్క అర్థము డీటెయిల్ ఎవరు తెలుసుకోరు. ఇది పతిత ప్రపంచమని వారికి అర్థం కాదు అని అంటున్నారు. ఈ చక్రమును మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఈ సమయంలో మీరు తండ్రి దగ్గరికి వచ్చారో వారి నుండే మీకు ఆస్తి లభిస్తుంది. సాగరుడి దగ్గరికి రాకపోతే మీకు ఆస్తి లభించదు అని అంటున్నారు. సాగరుడు ఎవరు? తండ్రి. తండ్రి దగ్గరికి రాకపోతే మీకు ఆస్తి లభించదు. बाप कहते हैं देहदारी को याद मत करो, ऊंचे ते ऊंचे एक बाप को ही याद करना है. బాబా అంటున్నారు పిల్లలారా ఏ దేహదారులను స్మృతి చేయకండి, ఉన్నతమైనటువంటి తండ్రిని ఒక్కరినే స్మృతి చేయండి. కితనా బడా ఫర్మాన్ హై బచ్చే మామేకం యాద్ కరో. ఇది ఎంత పెద్ద ఆజ్ఞ చూడండి. పిల్లలు నన్ను ఒక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటూ ఉంటారు. देहदारी को याद किया तो उनकी याद से पुनर्जन्म फिर लेना पड़ेगा. तुम्हारी याद की यात्रा ठहर जाएगी, विकल्प विनाश नहीं होगा, बहुत घाटा पड़ जाएगा. धंधे में फायदा भी होता है, घाटा भी होता है. निराकार बाप जो जादूगर है, सौदागर भी कहते हैं. तुम जानते हो दिव्य दृष्टि की इच्छा भी बाप के साथ में है. अच्छा कुछ भी देखा, कृष्ण की दीदार किया, उससे फ़ायदा क्या है? कुछ भी नहीं.
या तो ड्रामा चक्र को जानना पड़ा है ना. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఏ దేహదారిని స్మృతి చేయకండి. ఒకవేళ దేహదారి యొక్క స్మృతి మీకు వచ్చినట్లయితే మీరు పునర్జన్మల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ స్మృతి యాత్ర అని అంటున్నారు. ఇక్కడ వికర్మం అనేది వినాశనం అవ్వాలంటే మీరు స్మృతి చేయవలసినదే. వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళిపోయారనుకోండి, దాంట్లో నష్టమవుతుంది, లాభము కూడా అవుతుంది. కానీ ఇక్కడ బాబా అంటున్న స్మృతి యాత్రలో మీ వికర్మల వినాశనం అయ్యి భవిష్యత్తు కొరకు సంపాదన అనేది జరుగుతుంది. నిరాకార తండ్రి ఇంద్రజాలుడు అని అంటున్నారు బాబు. నిరాకార తండ్రి ఎవరు? ఇంద్రజాలుడు. ఇక్కడ ఆయన వ్యాపారం చేసేవారు కూడా. కావున ఈ తండ్రి దగ్గర దివ్య దృష్టి ఏమో తాళం చెవి ఉన్నదంట తండ్రి చేతిలో. ఇక్కడ కొంతమంది దివ్య దృష్టి ద్వారా అంటే సాక్షాత్కారం చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ బాబా అంటున్న ఒకవేళ మీకు కృష్ణుడి యొక్క సాక్షాత్కారమే అయితే కూడా దాని ద్వారా ఏమి లాభము అని అంటున్నారు. ఏ లాభము లేదు. ఇక్కడ చదువుని చదవాలి. ఈ సృష్టి చక్రము గురించి మీరు బాగా తెలుసుకోవాలి. జితనా బాప్ కో యాద్ కరేంగే చక్ర కో ఫిరాయింగే తో ముంచ్ పడ్ పాయేంగే. మీరెంత తండ్రిని స్మృతి చేస్తారో, ఎంత చక్రమును తిప్పుతూ ఉంటారో అంత ఉన్నత పదవి అనేది మీకు లభిస్తుంది. అभी तुम हमारे बच्चे बने हो, याद आता है ना हम आपके थे. మీకు ఇప్పుడు ఒకే ఒక తండ్రినే స్మృతికి రావాలి అని అంటున్నారు. ఇప్పుడు నేను తండ్రికి పిల్లలుగా అయిపోయాము అనేసి స్మృతిలో రావాలి. బాబా మేము మీ వారము అని మీరు అంటారు కదా. हम आत्माएं परंदाम में रहती थी, वहाँ कहने की बात नहीं रहता. ड्रामा में अपना चलता रहता है. जैसे एक मछलियों का खिलौना दिखाते हैं, उसमें तार में मछलियाँ पिरोई रहती. ऐसा करने से धीरे धीरे नीचे उतरती है. वैसे जो भी आत्माएं हैं सब ड्रामा की तार में बांधे हुए है, चक्र लगाती रहती है. अभी चढ़ती है फिर उतरने लग पड़ती है. तुम जानते हो अब हमारी चढ़ती कला है. ज्ञान सागर बाप आया हुआ है. चढ़ती कला फिर उतरती कला को तुम जान गए हो. कितना सहज है. उतरती कला कितना टाइम लेती है. फिर कैसे चढ़ती कला होती है तुम जानते हो. बाप आकर पलटा देते हैं. पहले पहले है आदि सनातन देवी देवता धर्म, फिर दूसरे धर्म आते रहते हैं. బాబా చెప్తున్నారు, ఈ డ్రామా యొక్క చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టమైన వారు కూడా వారి కళల్ని వారు విడిచిపెట్టి అంటే శక్తులు తక్కువ అవుతూ క్రిందికి పడిపోతారు అని అంటున్నారు. జ్ఞాన సాగరుడైన తండ్రే వచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కే కళ్ళలోకి వెళ్తున్నారు. ఇది ఎంత సహజం. అందరూ కూడా కళలు విడిచిపెట్టడానికి సమయం పడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఒకే ఒక సెకండ్లో మరలా మీ కళని మీరు పొందుకుంటున్నారు. తండ్రి అంటున్నారు, మొట్టమొదటిగా ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. ఇంకే ఇతర ధర్మము కూడా ఉండేది కాదు. ఇది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు అని అంటున్నారు. ఈ ప్రపంచము తమో ప్రధానమైన ప్రపంచం. ఇక్కడ చాలా దుఃఖము ఉన్నది అని అంటున్నారు. తుఫాన్లు ఇత్యాది కూడా ఇక్కడ ఎంతో వస్తూ ఉంటుంది. तूफान तो ऐसा लगेगा जो बड़े बड़े महल गिर जाएंगे. మళ్ళీ ఇక్కడ వచ్చే తుఫాన్లు ఏమి తక్కువ కాదు, అంటే ఇప్పుడు వచ్చే తక్కువే. ఇంకా రాబోయేది ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద మహళ్ళు కూడా కింద పడిపోతుంది. అలాంటి తుఫాన్లే వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ చాలా దుఃఖం యొక్క సమయము రాబోతున్నది. వినాశనమే ఎదుట ఉన్నది. అయ్యో అయ్యో త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు అని అంటున్నారు. వారి నోటి ద్వారా అయ్యో రామా అని పిలుస్తూ ఉంటారంట. అంత దుఃఖం అనేది కలుగుతుంది అని అంటున్నారు. దుఃఖపు సమయంలోనే ఆ భగవంతుని స్మృతి చేస్తారు. फांसी पर चढ़ाते हैं तो भी पादरी आदि कहते हैं गॉड फादर को याद करो, परंतु जानते नहीं, अपनी आत्मा को भी यथार्थ रीति नहीं समझते. ఇతరులు ఎలాంటి అంతిమ సమయం వచ్చిందనుకోండి వాళ్ళకి, అప్పుడు ఏం చెప్తారు, మీరు ఒక భగవంతుని స్మృతి చేయండి అని అంటూ ఉంటారు కదా. ఈ సమయంలో మీరు తెలుసుకున్నారు
ఆత్మ అంటే ఏమిటి అని. కొంతమంది ఆత్మ యొక్క యథార్థత్వాన్ని అర్థం చేసుకోరు అని అంటున్నారు. యథార్థ రీతిగా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మే ఆత్మ క్యా చీజ్ హూ, క్యా పాట బజాతా హూ, కుచ్ భీ नहीं जानते. నేను ఆత్మ ఎలాంటి వాడిని, ఎలాంటి పాత్రని చేస్తున్నాను ఏమాత్రము ఈ విషయాలు తెలుసుకోరు. ఆత్మ ఎంత చిన్నది కదా. कहते हैं स्टार मिसाल छोटी है, ఆత్మ का साक्षात्कार भी बहुतों को होती है. ఆత్మ అనేది ఒక నక్షత్రము వంటిది అని అంటున్నారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. కొంతమంది దీన్ని సాక్షాత్కారంలో కూడా చూశారు అంటున్నారు. చాలా చిన్న బిందువు అని అంటున్నారు. బింदी मिसल सफ़ेद लाइट है, उनको दिव्य दृष्टि बिगर कोई देख ना सके. ఆత్మ అనేది ఒక చిన్న తెల్లటి ప్రకాశమైన స్వరూపం. అది దాన్ని దివ్య దృష్టి ద్వారానే చూడగలరు అంటున్నారు. अगर देखते भी है तो समझ में नहीं आता, सिवाय ज्ञान के कुछ भी समझ में नहीं आता. साक्षात्कार तो देर होता है या कोई बड़ी बात नहीं है, या तो बुद्धि से समझ सकते हैं. సాక్షాత్కారం అనేది చాలా మందికి అవుతుంది, కానీ దాని ద్వారా ఏ లాభమో లేదు అని అంటున్నారు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునేటువంటి విషయాలు. बाबा यथार्थ रीति समझाते हैं और कोई की बुद्धि में यह बात नहीं है कि हमारी आत्मा में 84 जन्मों का पाठ मुंदा हुआ है. जो ब्राह्मण बनते हैं उनको ही बाप समझाते हैं और उनको ही 84 जन्म देते हैं. दूसरे कोई की बुद्धि में बैठेगा नहीं. तुम एक्यूरेट समझते हो कि 84 जन्म का चक्र पूरा हुआ है. బాబా చెప్తున్నారు, ఈ 84 జన్మల యొక్క పాత్ర అనేది ఆత్మలోనే ఉన్నది. దీని గురించి బ్రాహ్మణ పిల్లలకి మాత్రమే తండ్రి తెలిపిస్తారు. ఇప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకున్నారు. पहले गायन है ब्राह्मणों का, मुख वंशावली ब्राह्मण है ना, यह और कोई नहीं जानते. ब्रह्म कुमार कुमारियाँ ऑर्डिनरी बात हो गई, कोई भी समझते नहीं. यह संस्था क्या है, यह नाम क्यों पड़ा है. प्रजापिता ब्रह्मा नाम डालने से फिर क्यों का प्रश्न निकल ही जाएगा. तुम कह सकते हो शिव बाबा के बच्चे सब भाई भाई है, फिर प्रजापिता ब्रह्मा के बच्चे ब्रदर्स सिस्टर्स है. यह समझने से फिर प्रश्न नहीं आएगा. समझेंगे नई दुनिया स्थापना होती है. बरोबर ब्रह्मा द्वारा तुम पतित से पावन बन रहे हो, या जो रक्षा बंधन आदि मनाया जाता है, या पुरानी रस्म चली आती है. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణులు అంటే చాలా గాయనం ఉన్నది. అది ముఖ వంశావళులైన మీరు అని అంటున్నారు. బ్రహ్మకుమార్ కుమారులు అంటే ఆర్డినరీ అని అనుకునేస్తారు. ఇది ఆర్డినరీ శబ్దం అయిపోతుంది. కానీ ఈ సంస్థ ఏమిటి, ఈ పేరు ఎందుకు చెప్పారనేది బయట వారికి తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అను పేరు వేశారనుకోండి, ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వచ్చేస్తాయి. అందుకే తండ్రి అంటున్నారు, శివబాబా యొక్క పిల్లలు మీరు పరస్పరం సహోదరులు, మరియు బ్రహ్మ యొక్క సంతానులు, మీరందరూ కూడా సహోదర సహోదరీలు అని అంటున్నారు. అప్పుడు ఈ ప్రశ్న సమాప్తమైపోతుంది. కొత్త ప్రపంచం ఎప్పుడు స్థాపన అవబోతుంది. బ్రహ్మ ద్వారా మీరు పతీతుల నుండి పావనంగా అవుతున్నారు. అందుకనేసి ఈ రక్షాబంధనము అన్నీ కూడా ఇక్కడే జరుపుకుంటారు. చెప్పాలంటే ఈ పాత ప్రపంచంలో కూడా ఈ పద్ధతి అనేది నడుస్తూ వచ్చింది అంటున్నారు. కానీ దీని అర్థం, దీని యొక్క స్మృతి చేయనము జ్ఞానయుక్తంగా ఉంది అని బయట వారికి తెలియదు. सतयुग में थोड़े ही रामनवमी मनाएंगे, वहाँ मनाने की बात ही नहीं रहती, वहाँ तो ज्ञान रहता ही नहीं. यह भी पता नहीं पड़ेगा कि हमारी उतरती कला है. सुख में जन्म लेते रहेंगे, वह ही योग बल के पैदाइश. సత్యుగంలో ఏమైనా రామనవమి జరుపుకుంటారా అని అంటున్నారు బాబా. అక్కడ జ్ఞానమే ఉండదు, అక్కడ స్మృతియే ఉండదు అని అంటున్నారు. కేవలం పాత్ర చేస్తూ ఉంటారు. సుఖములోనే జన మరణ చక్రంలో వస్తూ ఉంటారు అంతే. మనం దిగిపోతాము, మనం ఇలా పతితులుగా అయిపోతామని కూడా వారికి తెలియదు. బాబా చెప్తున్నారు, వాళ్ళది యోగ బలం యొక్క జన్మ అంటున్నారు. వికార్ కా నామ్ హీ నహీ హోతా క్యూంకి రావణ్ కా రాజ్య హీ నహీ.
సత్యయుగంలో వికారమను పేరే ఉండదు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని అంటున్నారు. వహాతో సంపూర్ణ నిర్వికారి. అక్కడ ఎలా ఉంటారు? సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు అంటున్నారు. అక్కడ ఏ వికారము ఉండదు. మొట్టమొదటిగా సాక్షాత్కారం కూడా అవుతుంది. नहीं तो कैसे सिद्ध हो कि एक पुराना शरीर छोड़ दूसरा नया लेंगे. అక్కడ శరీరం మొదలయ్యే సమయంలో సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అవ్వకపోతే మేము ఇంకొక జన్మ తీసుకుంటామని వాళ్ళకి తెలియదు కదా, అందుకు సాక్షాత్కారం తప్పకపోతుంది అని అంటున్నారు. यहाँ तो तुम पहले जाएंगे शांतिधाम. बच्चे समझते हैं वह हमारा घर है, उनको ही शांतिधाम कहते हैं. वह तो हमारा अथवा बाप का घर है. जिस बाप को याद करते हैं, बाप से ही बिछुड़े हैं इसलिए याद करते हैं. सुख में तो बाप भी याद नहीं आते, है ही सुख की दुनिया. बाबा अपने धाम में रहते हैं जैसे कि वानप्रस्थ में चले जाते हैं. दुनिया में जब बूढ़े होते हैं तो वानप्रस्थ ले लेते हैं, लेकिन परमपिता परमात्मा को बूढ़ा थोड़ी ही कहेंगे. बूढ़ा व जवान शरीर होता है, आत्मा तो वही है. आत्मा में माया का परछाया पड़ता है. तुम सब कुछ जान गए हो, आगे नहीं जानते थे. रचयिता रचना का राज बाप ने समझाया. బాబా చెప్తున్నారు, మీరు మొట్టమొదటిగా శాంతిధామంలోకి వెళ్తారు, అదే మీ ఇల్లు అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రి మనలందరినీ స్వర్గానికి పంపించి ఇంటిలోనే ఉండిపోతారంటే, ఎలా అయితే తల్లిదండ్రులు వానప్రస్థ అవస్థలో వచ్చినప్పుడు ఇంట్లో అంటే వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు జవాబుదారంతా ఇచ్చేసి బాధ్యత ఇచ్చేసి వారు దూరంగా వెళ్ళిపోతారు, అలాగే తండ్రి కూడా ఇంటిలో ఉండిపోతారు అని అంటున్నారు. ఇక్కడ వానప్రస్థ అవస్థలోకి మీరందరూ కూడా వచ్చారు అని అంటున్నారు. ఇక్కడ శరీరం అనేది వయసు అవుతుంది లేదా యువకులుగా ఉంటారు, ఇది శరీరం యొక్క స్థితి. కానీ ఆత్మ అయితే అదే ఉంటుంది అంటున్నారు. ఇక్కడ మా యొక్క ఛాయ అనేది నీడ అనేది పడుతుంది, అప్పుడు పిల్లలు ఏమీ తెలుసుకోరు అంటున్నారు. వెనక మీరేమైనా తెలుసుకొని ఉన్నారా? తండ్రి జ్ఞానం తెలిపేంత వరకు ఏమీ తెలిసేది కాదు. రచయిత నా తండ్రి వచ్చి రచన యొక్క రహస్యము తెలిపించేంత వరకు ఏమీ తెలిసేది కాదు అని అంటున్నారు. तुम बच्चे सामने बैठे हो, उनकी महिमा बहुत है. प्रेसिडेंट है, प्राइम मिनिस्टर है, सबको अपना अपना पार्ट मिला हुआ है. बाप ऊंचते ऊंच गाया हुआ है, तो ज़रूर हमको ऊंचते ऊंच वर्षा मिलना चाहिए. कितनी समझने की बात है. ఇక్కడ మీరు తండ్రి ఎదుట కూర్చుని ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వారి వారి మహిమ ఉన్నది. ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్, వారి వారి పదవి వారి వారికి ఉన్నది అని అంటున్నారు. అలాగే ఇక్కడ తండ్రిని అతి ఉన్నతమైన వారిని గాయనం చేయబడుతుంది. నా తండ్రి నుండి మీకు ఉన్నతమైనటువంటి ఆస్తి లభిస్తుంది. ఈ విషయం బయట వారికి తెలియదు, ఇప్పుడే మీరు అర్థం చేసుకున్నారు. జైసే బాప్ సమझाते हैं बच्चों को भी समझाना. ఇప్పుడు ఎలా అయితే తండ్రి మీకు అర్థం చేస్తున్నారు, మీరు కూడా ఏం చేయాలి? ఇతరులకి అర్థం చేయించాలి అని అంటున్నారు. పహలే బాప్ కా పరిచయ దేనా హై, వర్షా భీ బాప్ సే మిల్తా హై. మొట్టమొదటిగా తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి, తండ్రి నుండి ఆస్తి లభిస్తుందని చెప్పాలి. తుమారా హై ప్రవృత్తి మారు తో బుద్ధి మే చక్ర ఫిర్తా रहता है, సర్వీస్ జరూర్ కన్నా. ఇది ప్రవృత్తి మార్గం కదా, కావున ఈ చక్రం బుద్ధిలో తిప్పుతూ ఉండాలి అని అంటున్నారు. సర్వీస్ అనేది తప్పక చేయాలి. రోజు రోజుకి ఈ మాట చాలా సహజంగా అయిపోతూ ఉంటుంది అని అంటున్నారు. తత్తో ప్రజా వృద్ధి కోపాయింది. మీరు రోజు రోజుకి జ్ఞానం తెలిపిస్తూ ఉంటేనే కదా మీ ప్రజలు వృద్ధి అవుతూ ఉంటారు అని అంటున్నారు. సహజ్ మిల్నే సే సహజ్ నిశ్చయ హో జాయేగా. नए नए अच्छे उछलने लग पड़ते हैं, पूरा निश्चय बैठ जाता है. नंबरवार पुरुषार्थ अनुसार सबका पाठ चल रहा है. हर एक सच्ची कमाई करने का पुरुषार्थ कर रहे हैं. सच्ची और झूठी कमाई में फर्क रहता है. सच्चे रतन दूर से ही चमकता है. आजकल मनुष्यों को पैसा रखने की कितनी मुसीबत है, कहाँ छिपावे कहाँ रखे. धन पड़ा होगा, समय ऐसा आएगा जो कुछ नहीं कर सकेंगे. तुम बच्चों में भी नंबरवार बुद्धि का थाला खुलता जाएगा. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలకి సహజంగా నిశ్చయం అనేది ఉంది,
కొత్త కొత్త పిల్లలకి చాలా నిశ్చయం వస్తుంది అని అంటున్నారు. నెంబర్ 1 పురుషార్థం అనుసారంగా మీ పాత్ర అనేది ఇక్కడ జరుగుతుంది. సత్యమైన సంపాదన మీరు చేస్తున్నారు, అందుకు పురుషార్థం చేస్తున్నారు. బయట ఎంత కష్టపడతారో ధనం సంపాదించడానికి, ఎక్కువ డబ్బు ఉంటే కూడా ఎక్కడ పెట్టాలి అనే దాంట్లోనే వారు ఉండిపోతారు అని అంటున్నారు. ఎలా అయిపోతుందంటే డబ్బు ఉన్నా ఏం చెయ్యాలని వారికి అర్థం కాదు, దాని నుండి ఏ లాభమో రాదు అని అంటున్నారు. ఇప్పుడు బ్యాన్ చేశారు కదా నోట్లు, అప్పుడు ఎంత డబ్బులు ఉన్నా వాళ్ళు దాన్ని ఉపయోగించలేకపోయారు. అలాగే ఇంకా సమయము ముందు చాలా తీవ్రంగా రాబోతుంది. మీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా అది ఏ ఉపయోగానికి రాదు అని అంటున్నారు. తుమ్ బచ్చో మే బి నెంబర్ 1 బుద్ధి కా తాలా ఖులా హై. కావున ఈ సమయంలో మీరు అర్థం చేసుకున్నారు, సత్యమైన సంపాదన చేస్తున్నారు మీరు. కానీ నెంబర్ 1గానే ఇక్కడ బుద్ధి యొక్క తాళం చెవి తెరవబడుతుంది. कहा ना कहा ग्रहचारी बैठता है तो कोई संशय आ जाता है, पढ़ाई छोड़ देते हैं, समझ में नहीं आता है. చూడండి, కొంతమందికి ఎలా అంటే నడుస్తూ స్టార్టింగ్లో బాగుంటారు, దాని తర్వాత ఎలా అయిపోతుందంటే మాయ పరిస్థితులు ఎక్కువ తీసుకొస్తుంది, సంశయాలు వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా చూస్తారు కదా, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తల్లి మాత్రమే తెలుసు, అందుకే తల్లి దగ్గర మాత్రమే ఉంటారు. కానీ పెద్దవారు అవుతూ ప్రపంచం చూస్తూ ఇది ఏమిటి అదేమిటి అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, జ్ఞానంలోకి వచ్చినప్పుడు బాబా మాత్రమే కనిపిస్తారు, దాని తర్వాత అనేక విషయాలు తెలుస్తాయి. అనేక పరిస్థితులు వచ్చినప్పుడు మనము మన బుద్ధిని ఎటువైపు కూడా వదలరాదు. ఇలా ఒకే ఒక సంశయం వచ్చినా బాబా చెప్తున్నారు పడిపోతారు. మళ్ళాక బుద్ధిలో ఈ జ్ఞానం అనేది నిలవదు అని అంటున్నారు బాబా. ఎందుకు మర్చిపోతున్నామని కూడా తెలియదు. అందుకే బాబా అంటున్నారు, కొద్దిగా సంశయం వచ్చిన గొంతు నొక్కేస్తుంది మాయ అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చదువుని ఎప్పుడూ కూడా వదలరాదు అని అంటున్నారు. హమ్తో పढ़ाते थे अब क्या हो गया, थोड़ा भी संशय आने से गला ही घुट जाता है. మేము ఎంత బాగా చదివేవారము, ఎంత బాగా ఇతరులకి చదివించేవారము, ఇప్పుడు మాకేమైపోతుంది అనే వారికి అనిపిస్తుంది. అలా ఎప్పుడూ కూడా చేసుకోరాదు, సంశయం వచ్చేస్తుంది కదా, అలా చేసేస్తుంది माया. बाबा में संशय हुआ, विकार में गया तो एकदम गिर पड़ा. काम और क्रोध सबसे बड़े दुश्मन हैं, वो भी कम नहीं है. ऐसे नहीं कि सन्यासियों को अपनी लाइफ की स्मृति नहीं रहती होगी, सब स्मृति रहती है. ज्ञानी तो आत्मा बच्चे इशारे से ही समझ लेते हैं, कैसे भोग लगाते हैं, कौन आते हैं, क्या होता है. सेकंड बाय सेकंड ड्रामा चलता है. ड्रामा में नूंद जो है कल्प पहले हुआ था वही करेंगे, इमर्ज होगा. ड्रामा का पार्ट सेकंड बाय सेकंड खुलता जाता है. मुख्य है बाप की याद, जिससे विकर्म विनाश होगा. जितना बाप को याद करते हैं उतना विकर्म विनाश होगा, नहीं तो बाप धर्मराज रूप में साक्षात्कार कराएगा. अभी भी बहुत है जो चलते चलते अनेक भूल करते हैं, बताते नहीं. नाम बहुत अच्छा है, परंतु बाप जानते हैं कितना कम पद हो पड़ता है, कितना ग्रहचारी रहती है. उल्टा विकर्म करके बाप से छिपाते रहते हैं. सच्चे के आगे कोई बात छिप नहीं सकता. तुम्हारा सब ऊपर में नूंधा जाता है. अंतर्यामी बाबा तो वह है, समझना चाहिए. हम छिपाकर विकर्म करते तो बहुत सजा खानी पड़ती है. हम ब्राह्मण निमित्त बने हैं संभालने के लिए. हमारे भी आदत तो ठीक नहीं. स्कूल में टीचर की रिपोर्ट आती है तो प्रिंसिपल बड़ी सभा बीच उनको निकाल देते, तो बहुत डर रखना चाहिए. तुमको याद एक बाप को करना है. बाप कहते मामी कम याद करो, तुमको तो बाप के पास जाना है, उनको याद करना है और स्वदर्शन चक्र फिराना है. और कोई याद करेंगे तो तुम्हारी रूहानी यात्रा बंद हो जाएगा. బాబా చెప్తున్నారు, కామ క్రోధ ఇత్యాది వికారాల్లోకి వెళ్ళిపోయినట్లయితే మీరు క్రిందికి పడిపోతారు. ముఖ్యమైనది ఇక్కడ చాలామంది పిల్లలు తప్పులు చేసినా బాబా దగ్గర దాచిపెడతారంట. బాబా అంటున్నారు, మీకు తండ్రి ధర్మరాజు యొక్క రూపంలో సాక్షాత్కారం చేయిస్తారు, చాలా తక్కువ పదవిని మీరు పొందుకుంటారు. తండ్రి అంతర్యామి అని అంటారు కదా, కానీ ఏమిటంటే మీరు దాచిపెట్టుకొని వికర్మం చేసినట్లయితే తండ్రికి చెప్పకుండా అంతే శిక్షలు పొందుకోవాల్సి ఉంటుంది.
పిల్లలు తప్పు చేశారనుకోండి, టీచరు ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేస్తారు. ప్రిన్సిపల్ ఏం చేస్తారు, పెద్ద సభలో వాళ్ళని బయటికి చేస్తారు. అప్పుడు ఎంత అగౌరవం, ఎంత భయం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు ఉండాలి, చిన్న తప్పు చేయాలన్నా చాలా భయం ఉండాలి అని అంటున్నారు. కావున ఇప్పుడు నన్ను ఒక్కడే స్మృతి చేయండి, సుదర్శన చక్రం తిప్పుతూ ఉండండి అని అంటున్నారు. ఒకవేళ మీరు నన్ను వదిలి ఎవరైనా స్మృతి చేస్తే మీ స్మృతి యాత్రే సమాప్తమైపోతుంది అని అంటున్నారు. కావున సదా ఒక తండ్రి యొక్క స్మృతిలోనే ఉండాలి. అచ్చా, బాబాకి నమస్తే చెప్తాం, నించొని చెప్తాం. मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। धारणा के लिए मुख्य साथ। फर्स्ट पॉइंट, माया की ग्रहचारी से बचने के लिए सच्चे बाप से सदा सच्चे रहना है। మాయ యొక్క గ్రహచారము నుండి రక్షణ పొందుకునేటందుకు సత్య తండ్రితో సత్యముగా ఉండాలి. మాయ యొక్క గ్రహచారం నుండి రక్షించుకోవడానికి సత్య తండ్రితో సత్యముగా ఉండాలి. कोई भी भूल कर छिपाना नहीं है, उल्टे कर्मों से बचकर रहना है. ఏవైనా తప్పులు చేసి దాచిపెట్టరాదు, ఏదైనా తప్పులు చేసి దాచిపెట్టరాదు, ఉల్టా కర్మల నుండి రక్షణ చేసుకోవాలి. సీనన్య, హిందీ మురళి తెలుగు మురళినే కదా ఇక్కడ జరుగుతుంది, హిందీ మురళి తెలుగు మురళినే కదా జరుగుతుంది, అర్థమవుతుంది కదా మీకు. మళ్ళీ ఫోన్ ఎందుకు చూస్తారు, చూడకండి అలా, శ్రీమతం కాదు. सेकंड पॉइंट, श्रीमतम पर ना चलना भी विकार है, इसलिए कभी भी श्रीमत का उल्लंघन नहीं करना है. శ్రీమతంపై నడవకపోవటం కూడా వికారమే. కావున ఎప్పుడూ ಶ್ರೀಮತము యొక్క ಉಲ್ಲಂಘನವನ್ನು చేయరాదు. ಶ್ರೀಮತದಂತೆ ನಡೆದೇ ಇರುವುದು ಕೂಡ ವಿಕಾರವಾಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಎಂದಿಗೂ ಶ್ರೀಮತದ ಉಲ್ಲಂಘನೆಯನ್ನು ಮಾಡಬಾರದು. संपूर्ण निर्विकारी बनना है, संपूर्ण निर्विकारुలుగా అవ్వాలి, సంపూర్ణ నిర్వికారిಗಳಾಗಬೇಕು. वरदान, अपने चेहरे और चलन से सत्यता की सभ्यता का अनुभव कराने वाले महान आत्मा भव. మీ ముఖము మరియు నడవడిక ద్వారా, మీ ముఖము మరియు నడవడిక ద్వారా సత్యత అనే సభ్యతను అనుభవం చేయించే, సత్యతను సభ్యతను అనుభవం చేయించే మహాన్ ఆత్మా భవ. ತಮ್ಮ ಚಹರೆ ಹಾಗೂ ಚಲನೆಯಿಂದ ಸತ್ಯತೆಯ ಸಭ್ಯತೆಯನ್ನು ಅನುಭವ ಮಾಡಿಸುವಂತಹ महान आत्मा भव. स्पष्टीकरण, महान आत्माएं वह है जिनमें सत्यता की शक्ति है, लेकिन सत्यता के साथ सभ्यता भी जरूर चाहिए. ऐसे सच्चता भी सभ्यता वाली महान आत्माओं का बोलना, देखना, चलना, खाना, पीना, उठना, बैठना, हर कर्म में सभ्यता स्वतः दिखाई देगा. अगर सभ्यता नहीं तो सच्चता नहीं. सत्यता कभी सिद्ध करने से सिद्ध नहीं होती, उसे तो सिद्ध होना ही सिद्धि प्राप्त है. सत्यता के सूर्य को कोई छिपा नहीं सकता.
మహాన్ ఆత్మలు అని అంటే ఎవరిలైతే సత్యత యొక్క శక్తి ఉందో వారినే చెప్తారు. కానీ సత్యతతో పాటు సభ్యత కూడా తప్పకుండా కావాలి. సత్యతను సభ్యత ఉండేవారు మహాన్ ఆత్మలు. వారి మాటలు, వారి నడవడిక, వారి చూపు, వారు తినటము, లేవటము, త్రాగటము, అన్ని కర్మలు సభ్యతని చూపిస్తాయంట. ఒకవేళ సభ్యత లేదంటే సత్యత లేనట్లే. సత్యత సిద్ధం చేయాల్సిన విషయం లేదు అంటున్నారు. కాదు, సత్యతను సిద్ధం చేసే విషయం కాదు అది. అది స్వతహాగా ಸಿದ್ಧಮೌతుంది. ಸತ್ಯತ ಅನ್ನು ಸೂರ್ಯನ ಎವ್ವರೂ ಮುಗಿಸ್ಬಿಟ್లేదు ಅಂತ ಅಂటున్నారు. ಅಂದರೆ ಬಾಬಾ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಮಹಾನ್ ಆತ್ಮರು ಯಾರು ಇರ್ತಾರೋ ಅವರಲ್ಲಿ ಸತ್ಯತೆಯ ಶಕ್ತಿ ಇರುತ್ತೆ. ಪ್ರತಿಯೊಂದು ಕರ್ಮದಲ್ಲೂ ಕೂಡ ಸಭ್ಯತೆ ಅನ್ನೋದು ಅವರಿಂದ ಕಾಣಿಸ್ಕೊಡುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಸತ್ಯತೆಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುವಂಥ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಸತ್ಯತೆಯ ಸೂರ್ಯನ ಯಾರೂ ಕೂಡ ಮುಚ್ಚಿಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಸತ್ಯತೆಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುವಂಥ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಯಾಕೆಂದರೆ ಅದು ಸ್ವಯಂ ಅದಕ್ಕಲ್ಲೇ ಸಿದ್ಧ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಬಾಬಾ. स्लोगन, नम्रता को अपना कवच बना लो तो सदा सुरक्षित रहेंगे. నమ్రతని మీ కవచంగా చేసుకోండి, అప్పుడు సదా సురక్షితంగా ఉంటారు. ನಮ್ರತೆಯನ್ನು ತಮ್ಮ ಕವಚವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ, ಆಗ ಸದಾ ಸುರಕ್ಷಿತವಾಗಿರುತ್ತೀರಿ ಅಂತ ತಂದೆ ತಿಳಿಸ್ತಾರೆ. నమ్రతను మన కవచంగా చేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటామో సదా సురక్షితంగా ఉంటాము అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా మాస్టర్ ప్రేమ సాగరలో ప్రేమగా ఉండాలి, ఎవరికి దుఃఖం కలిగించరాదు, శ్రీమతంపై నడవాలి, శ్రీమతంపై నడవకపోవటమే వికారము అని చాలా విషయాన్ని కల్పించారు. అచ్చా, ఓం శాంతి. ఒక నిమిషం బాబాని స్మృతి చేయాలి.